ఎమ్మెల్సీ అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్ స్మైల్, జూలై నెలలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తుంది ప్రభుత్వము. దేశవ్యాప్తంగా ఇవి నిర్వహిస్తారు. ఎక్కడ చైల్డ్ లేబర్గా పనిచేస్తున్నా, లేకుంటే భిక్షాటనలో ఉన్నా, వేరే ట్రాఫికింగ్లో ఉన్నా, ఎక్కడున్నా వారిని ఐడెంటిఫై చేసి ఈ మంత్ ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తారు. తెలంగాణలో ఈ మంత్ 31కు ముగిసింది ఆపరేషన్ స్మైల్. 4357 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. అందులో 3905 వారి వారి పేరెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు అప్పచెప్పారు. మిగిలిన వారిని హోమ్లో ఉంచి వాళ్లను, అంటే వాళ్ళకి అక్కడ షెల్టర్ ఉంటుంది, చదువుకోవడానికి ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు, అన్నీ ఉంటాయి. అంటే రకరకాల వృత్తుల్లో దొరుకుతారు పిల్లలు. ఎక్కువగా చైల్డ్ లేబర్ కింద పనిచేస్తూ దొరుకుతారు. షాపులలో, ఇటుక బట్టీల దగ్గర, తర్వాత ఈ గాజుల ఫ్యాక్టరీలలో రకరకాలుగా దొరుకుతారు వాళ్ళు. అయితే పిల్లలు కొందరు భిక్షాటన చేస్తూ ఉంటారు, కొందరు కూడళ్లలో నిలబడి అడుగుతుంటారు బస్సులు ఆగినప్పుడు. తర్వాత ఈ రైల్వే స్టేషన్లలో కొందరు తప్పిపోయి, అంటే తెలియకుండా పేరెంట్స్ వాళ్ళు గుంపులో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసుకోలేక వాళ్ళు ఏదో ట్రైనో బస్సో ఎక్కి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా ఎక్కువగా మనకు నేపాల్ నుంచి వచ్చిన వారి సంఖ్య దొరికింది. అయితే ప్రతి సంవత్సరం ఈ సంఖ్య తగ్గాలి, కానీ ఈసారి పెరిగింది. గత సంవత్సరం లెక్క చూసుకున్నట్లయితే 3980 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. ఈసారి 4000 దాటింది సంఖ్య. అంటే అప్రమత్తం కావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వంతుగా ఎక్కడ కూడళ్లలో పిల్లలున్నా, లేదా భిక్షాటనకు వచ్చినా, లేదా ఎక్కడైనా ఇండ్లల్లో పనిచేస్తున్నా, షాపులలో పనిచేస్తున్నా, మీరు ఐడెంటిఫై చేస్తే వెంటనే 1098 కానీ లేదా 100 కానీ తెలియపరచండి. మన వంతు బాధ్యత అది, ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నా మనము ఐడెంటిఫై చేస్తే చాలు. పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ లేదా ఇతర ఆఫీసర్స్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకెళ్ళిపోతారు. పిల్లలకు చదువు వస్తుంది కదా, రోడ్లపైన పాపం వాళ్ళు అడుక్కుంటూ తిరుగుతుంటే బాధేస్తుంది కదా ఎవరికైనా. మనం జాలిపడి 1 రూపాయి ఇచ్చినంత మాత్రాన ఏమవ్వదు. అదే రెస్క్యూ చేస్తే వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది, వాళ్ళు చదువుకోగలుగుతారు. ఎక్కడైనా షాపులలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మా వాళ్ళే అని చెప్తారు, కానీ 100% వాళ్ళు కారు. వాళ్ళు ఆర్థిక సమస్యలతో పేరెంట్స్ పెట్టిన చైల్డ్ లేబర్ వాళ్ళు. కాబట్టి వాళ్ళని కొంచెం మనం మచ్చిక చేసుకొని అడిగితే వివరాలు చెప్తారు. 1098 కానీ 100 కానీ వెంటనే ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళు రెస్క్యూ చేసి వాళ్ళని పిల్లలు మంచి చదువుకునే దిశగా తీసుకెళ్తారు. దయచేసి ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి. ఈ నెల రోజుల్లో జరిగినంత మాత్రాన కాదు, మళ్ళీ జూలైలో ఆపరేషన్ ముస్కాన్ వస్తుంది, అప్పుడు కూడా ఇంతే సంఖ్యలో దొరుకుతున్నారంటే వీళ్ళే మళ్ళీ ఆ ప్లేస్లకి వెళ్ళిపోతున్నారా, లేదా అక్కడే పేరెంట్స్ పెడుతున్నారా ఏంటి? పేరెంట్స్ దొరికితే పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఖచ్చితంగా పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే పెట్టరు పనిలోకి. సరే, కష్టమో నిష్ఠురమో ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే చదువుకుంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా ఈ విషయం, అంటే చిన్నారులను రక్షిద్దాం. చిన్నారులే దేశ సంపద, కాబట్టి దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నమస్తే.